Welcome to Shenzhen. వెల్కమ్ టు షెన్జెన్. ఇవాళ వచ్చేసి మనం షెన్జెన్కి వచ్చేసాము జాంగియాజీ నుంచి. ఇవాళ మొత్తం ఇదే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇది ఎలక్ట్రానిక్ హబ్ ఆఫ్ ద వరల్డ్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. ఇవాళ అయితే 31st December. సో ఇవాళ న్యూ ఇయర్ షో కూడా ఉంటుంది ఇక్కడ. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవాళ మొత్తం మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ స్టఫ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఈ వీడియో చూస్తూ ఉండండి. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి వాచాంగ్ బే. వాచాంగ్ బే ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అనమాట. మేమున్న హాస్టల్ నుంచి 2 మెట్రో స్టేషన్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాము. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే పొద్దున్న 8 AM అయింది. చూసుకోవచ్చు మార్నింగ్ బజ్. ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు దేర్ ఆఫీసెస్. జనాలు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. అంత వైబ్ ఇట్లా ఉందన్నమాట మార్కెట్లో. సో ఈ షాపింగ్ డిస్ట్రిక్ట్ యాక్చువల్గా చైనా సిలికాన్ వ్యాలీ అని కూడా అంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ 38,000 బిజినెసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ టాప్ అమెరికన్ అండ్ చైనీస్ బ్రాండ్స్ ఇక్కడ దొరికేస్తాయి మనకి. హువావే, యాపిల్, వీటివన్నీ ల్యాప్టాప్స్, డెల్, హెచ్పి అన్ని ల్యాప్టాప్స్ ఇక్కడ దొరికేస్తాయి. లెనోవో, ఏసర్ అవి కూడా దొరికేస్తాయి. బేసిక్లీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అరౌండ్ ద వరల్డ్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ దిస్ షాపింగ్ డిస్ట్రిక్ట్ ఏరియా. ముందు మనం చూస్తాం ఈవెన్ చీప్ ఎలక్ట్రానిక్స్, బేసిక్లీ బ్రాండెడ్ సామాన్, చీప్ కాపీస్ ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడి నుంచే మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గర షాప్స్ అమ్ముతారనమాట. సో ఒక 2 days బ్యాక్ మేము ఒక మేకర్ స్పేస్ని కాంటాక్ట్ అయ్యాము. ఇక్కడ 4th floorలో ట్రబుల్ మేకర్ అనే ప్లేస్ ఉంది. అక్కడికి మేము వెళ్తున్నాం అనమాట ఫస్ట్ స్టాప్. సో ఇదిగోండి ఇక్కడ వాళ్ళ వర్క్ స్పేసెస్ ఉన్నాయి. 3D ప్రింటర్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ కోసం. డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ సొఫిస్టికేషన్. ఇవి వర్క్ స్పేసెస్. ఈ వర్క్ స్టేషన్స్ విత్ 3D ప్రింటర్స్, బిగ్ స్క్రీన్స్, ట్రైపాడ్స్, 3D ప్రింటర్స్, sophisticated 3D printer, electronic spare parts, ammeter, voltmeters, spare keyboards, యూజర్ స్టోరేజ్. ఈ బాక్సెస్ జనాలు స్టోర్ చేసుకుంటారు అన్నమాట సామాను. ఈ బ్యాక్ సైడ్ వెళ్తే వర్క్ షాప్. ఏవైనా మెటల్ వర్క్స్, ప్లాస్టిక్ వర్క్స్ చేసుకోవడానికి. ఇది పెద్ద లేజర్ మెషిన్, లేజర్ కట్టర్గా వాడుకోవచ్చు. ఇవి ఆల్ కైండ్స్ ఆఫ్ కట్టింగ్, గ్రైండింగ్ ఇవన్నీ చేసుకోవడానికి మెషిన్స్ అనమాట. వుడ్ బోర్డ్స్ కట్ చేసుకోవడానికి మెషిన్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంకా మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా చూడొచ్చు ఇవి లేజర్ ఎంగ్రేవింగ్ మెషిన్స్, స్పీకర్స్, మినీ ప్రొజెక్టర్స్ అన్నీ ఒకటే షాప్లో అమ్ముతున్నాడు. కింద స్పీకర్స్ చూసుకోవచ్చు. ఈ లేజర్ ఎంగ్రేవింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూసుకోవచ్చు మన చైనా బజార్ స్టఫ్ అంతా. డిజిటల్ బిల్ బోర్డ్స్, బ్యాగ్స్ అన్నీ. ఇవి డిస్ప్లే యూనిట్స్. పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్తో బేసికలీ ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది కానీ మనకు ఒక ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. కెమెరా ప్రాబ్లం వల్ల కొంచెం క్లియర్గా రావట్లేదు కానీ ఇది చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ సిటీ
ఆల్ కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్, సర్వేలెన్స్ డివైజెస్ అన్ని ఏరియాలో అమ్ముతారనమాట. సో ప్రతి డిస్ట్రిక్ట్ ఇన్ దిస్ షాపింగ్ ఏరియా ఈజ్ ఫర్ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఒక చోట ల్యాప్టాప్స్, ఒక చోట సెక్యూరిటీ డివైజెస్, ఒక చోట ఆడియో డివైజెస్, ఒక చోట ఓన్లీ పవర్ బ్యాంక్స్, ఇట్లా అన్నీ ఈ ఏరియా వచ్చేసి వీడియో కెమెరాస్ ఇవన్నీ. సో అన్ని చోట్ల ఒక్కొక్కటి పెట్టారనమాట. సో అలా ఆఫ్టర్నూన్ అంతా ఇలా షాపింగ్ డిస్ట్రిక్ట్స్ తిరుగుతూ రాత్రి అయిపోయిందనమాట. మొత్తం కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే వీ వర్ జస్ట్ కాట్ అప్ విత్ దాట్ షాపింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. సో అన్ని వీడియో తీయలేకపోయాను. కానీ ఇదైతే నైట్ పూట వైబ్ అనమాట. ఈ మార్కెట్లో బజింగ్ అరౌండ్ విత్ ఎనర్జీ. ఇవాళ న్యూ ఇయర్స్ ఈవ్ కాబట్టి మేము నైట్ సిటీ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతున్నాయా అని వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న బే ఏరియాలో ఫైర్ వర్క్స్, జనాలందరూ అసెంబ్ల్ అయ్యారు ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇదైతే మెయిన్ అట్రాక్షన్ లాగా అనిపించలేదు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి. సో ఇంకో చోట ఏదైనా ఉందేమో వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక్కడ ఒక బేరియా షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడైతే రష్ బీభత్సంగా ఉంది, చూడొచ్చు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు, పిల్లలు పెద్దలు అందరూ. బేసిక్లీ కామన్ పబ్లిక్ స్పేస్ ఉంది కాబట్టి అందరూ వాకింగ్ చేసుకుంటూ అవన్నీ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. నాకు ఎప్పటి నుంచో డీజే డ్రోన్ ఒకటి కొనుక్కుందాం అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్షిప్ షోరూమ్ ఆఫ్ డీజే అనమాట, షెంజన్లో ఉంటుంది. అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. ఒకసారి చూసి ఇండియాకి తీసుకెళ్ళగలుగుతామో లేదో ఒకసారి వెరిఫై చేసుకుని దాన్ని బట్టి కొందామో లేదో డిసైడ్ చేద్దాం. చూసేసి ఒక 15,000 రూపీస్ వర్త్ డ్రోన్ అయితే కొనేసుకున్నాను నేను. రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇంకో ఏరియాకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అక్కడ ఇంకా సెలబ్రేషన్ బాగుంటుందని అన్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో నిన్న రాత్రి సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుని మేము హాస్టల్కి వెళ్ళిపోయాం. ఇవాళ వచ్చేసి డే 2 ఇన్ షెంజన్. ఇవాళ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ లియాన్ హువాషాన్ పార్క్ ఒకటి ఎక్స్ప్లోర్ చేసి ఆఫ్టర్నూన్ ట్రైన్ మనకి ఈవూకి వెళ్ళడానికి ఉంది, అది క్యాచ్ చేయాలి. ఇప్పుడైతే పొద్దున్న మెట్రో స్టేషన్కి వచ్చేసాను హాస్టల్ దగ్గరది. చూడండి అసలు ఎంత పెద్దగా కట్టాడు ఇది, క్రేజీ అసలు. Like 5 different metro lines are intersecting at this place anamata, and all of this is underground. Crazy. సో వచ్చేసాం లియాన్ హువాషాన్ పార్క్కి.
దిస్ ఈస్ ద మెయిన్ అర్బన్ పార్క్ ఆఫ్ ది ఎంటైర్ సిటీ అనమాట. ఇక్కడ ఒక హిల్ టాప్ కూడా ఉంటుంది. ఆ హిల్ టాప్ పైన ఇక్కడ డెంగ్ జాపింగ్ స్టాచ్యూ ఉంటుంది. డెంగ్ జాపింగ్ అంటే బేసిక్లీ ఈ సిటీస్ ఫౌండర్ అనమాట. షెంజెన్ ఒకప్పుడు లైక్ ఫిషింగ్ విలేజ్ ఉండేది. ఇతనే ప్రెసిడెంట్ అయ్యి దీన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా డిక్లేర్ చేశారు. అప్పుడే ఇదంతా డెవలప్మెంట్ అయిందనమాట. అదిగోండి వచ్చేసాము హిల్ టాప్కి. ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ కూడా బాగుంటాయి, ప్లస్ ఇక్కడ స్టాచ్యూ కూడా ఉంటుంది. రెండు చూసుకుందాం. ఇదిగోండి సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. ఇది వచ్చేసి డెంగ్ జాపింగ్ స్టాచ్యూ అనమాట, ఓవర్లుకింగ్ ది ఎంటైర్ సిటీ. ఇక్కడ చూసుకోవచ్చు యాక్చువల్లీ ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు వచ్చారు. కైట్స్ కూడా ఎగరేసుకుంటున్నారు ఇక్కడ పార్క్లో. సిటీ చూడండి ఎంత స్ప్రెడ్ అవుట్ అయ్యిందో. ఆ మూల మీకు స్కై స్క్రేపర్స్ కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సిటీ. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే దూరం స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. ఆ మధ్యలో డిజైన్ బిల్డింగ్ ఉంది కదా, అది పబ్లిక్ సర్వీసెస్ సెంటర్ బిల్డింగ్. అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పార్క్లో చూసుకోవచ్చు జనాలు కైట్ ఫ్లయింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ పబ్లిక్ సివిక్ సెంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఓపెన్ ఏరియాలో జనాలు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. బేసిక్లీ వాళ్ళ చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వస్తుందన్నమాట. దానికి పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. సో ఇందాక లియాన్ హువాషాన్ పార్క్ అనేది దానిపైన ఉంది. ఆ పైనుంచి మనం వచ్చాం అనమాట. దానిపైన స్టాచ్యూ ఉంది. ఇది ఇందాక మాట్లాడుకున్నట్టు పబ్లిక్ సివిక్ సెంటర్. ఇదే గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. జనాలకి ఏమైనా గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నా ఏమైనా కావాలన్నా ఇక్కడికి వస్తారు. ఇది దాని ముందు ఉన్న పబ్లిక్ స్క్వేర్. చాలా బాగుంది యాక్చువల్గా. అన్ని సిటీస్కి ఇట్లా కొంచెం పబ్లిక్ ఏరియా అనేది ఉండాలి. ఇది చూడండి జీబ్రా క్రాసింగ్ దగ్గర కింద లైట్స్ పెట్టున్నాయి. సో వెనెవర్ దేర్ ఇస్ అ గ్రీన్ సిగ్నల్, ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది. దాన్ని బట్టి మనం క్రాస్ చేయొచ్చు అని సిగ్నల్ అనమాట. బేసిక్లీ మన ఫోన్లో మునిగిపోయి ఉంటే కింద చూసుకుంటూ ఉంటాం కాబట్టి తలెత్తి పైకి చూసే టైం లేదు కాబట్టి కింద చూసి ముందు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక షెంజన్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వెళ్తాం ఈవూకి. ఇక్కడ మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం ఇక్కడ నుంచి. ఈవూ ఇస్ అనదర్ ఎగ్జైటింగ్ ప్లేస్. వరల్డ్స్ లార్జెస్ట్ హోల్సేల్ మార్కెట్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో చూడండి అన్ని చోట్ల ప్రతి సీట్కి ఒక ట్యాబ్ లాంటిది పెట్టారు రిక్రియేషన్ కోసం. కానీ మొత్తం చైనీస్లో ఏడిసింది దాంతో. సో షెంజన్ మేము కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నాము ఈవూకి. ఈవూ ఇస్ లైక్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కమోడిటీస్ మార్కెట్. వరల్డ్లో ఉన్న కమోడిటీస్ అన్నీ ఈ ప్లేస్ నుంచే వస్తాయి. సో వేరియస్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి వాళ్ళ షాప్ని సెటప్ చేసుకుని ఉంటారనమాట. వాళ్ళు షాప్స్ ఎక్కడ సెటప్ చేసుకుంటారు? ఇలాంటి మాల్స్లో. ఇలాంటివి ఐ థింక్ 5 డిస్ట్రిక్ట్స్ అండ్ 2 డిఫరెంట్ మాల్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అంటే ఇవి హ్యూజ్ మాల్స్ టైపే. ఇక్కడ చూసుకోవచ్చు బయట బోర్డ్స్ ఉంటాయి, లోపల ఏం అమ్ముతున్నారు అనేది. కాస్మెటిక్స్ ఆన్ 3rd ఫ్లోర్, పెయింటింగ్స్ ఆన్ 5th ఫ్లోర్,
అట్లా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. సో ఫ్లోర్ మొత్తం ఇది ఈ మూల నుంచి ఆ మూల దాకా ఇది ఎంటైర్ ఫ్లోర్ ఇస్ ఓన్లీ ఫర్ పెయింటింగ్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు డిస్ట్రిక్ట్ 5లో అమ్మే ప్రోడక్ట్స్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మాల్ సైజ్ చూసుకోండి, అసలు హ్యూజ్. ఇక్కడ చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ 4. ఇక్కడ అమ్మే ప్రోడక్ట్స్ ఏంటో ఆ బోర్డు పైన ఉంటుంది. షూస్, టవల్స్ ఆన్ 3rd ఫ్లోర్. ఒక ఫ్లోర్ మొత్తం పార్కింగ్. సో ఇంక డైరెక్ట్ మన సప్లయర్స్తో మాట్లాడేసుకుని డైరెక్ట్ హోల్సేల్లో మనం సప్లై చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్టాప్ వచ్చేసి చీప్ ఎలక్ట్రానిక్స్. ఫ్యాన్స్ డిఫరెంట్ వెరైటీ నింపేశారు మొత్తం. సో మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి ఇలాంటి సామాన్ అంతా పెట్టుకుంటారు. ఇంక మనం డైరెక్ట్ అడగడమే 50 యూనిట్స్కి ఒక్కొక్క ప్రైస్ ఎంత అవుతుంది, 100 యూనిట్స్ ఆర్డర్ చేస్తాను ఒకదానికి ఎంత అవుతుంది అని నెగోషియేట్ చేసుకుని డైరెక్ట్ సప్లై చేయించుకోవడమే. ఇలాంటి కొన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈకోకో అని చూసుకోవచ్చు ఇక్కడ. బేసిక్లీ కిచెన్ టూల్స్, కిచెన్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ అమ్మే బ్రాండ్ అనమాట. సో మనం ఇవి సప్లై చేయించుకొని మన బ్రాండ్ కూడా పెట్టుకుని అమ్ముకోవచ్చు. అలానే వీళ్ళ బ్రాండ్ కూడా డైరెక్ట్ కొనుక్కోవచ్చు. బాత్రూమ్ సామాను, బాత్రూమ్ ఆర్గనైజింగ్ ఎక్విప్మెంట్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసుకోవచ్చు కిచెన్ యూటెన్సిల్స్ అనమాట. దిస్ ఎంటైర్ ఫ్లోర్ ఈస్ బీన్ డెడికేటెడ్ ఓన్లీ టు కిచెన్ యూటెన్సిల్స్ అండ్ దర్ లైక్ మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరర్స్ హూ కమ్ అండ్ సెటప్ దర్ షాప్ హియర్. వెరైటీ కూడా చూసుకోవచ్చు, కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ స్టోర్కి వచ్చాము. ఇది ఓన్లీ యానిమే ఫిగరీన్స్ అమ్మే స్టోర్ అనమాట. Again, this entire section is dedicated to toys. ఇక్కడ వచ్చేసి జిమ్ ఎక్విప్మెంట్ సెల్లింగ్ షాప్ అన్నమాట. వీళ్ళ కార్డ్స్ కూడా ఇస్తారు. అలానే ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అమ్మే షాప్ చూసుకోవచ్చు. సో బేసిక్లీ ఈ సెక్షన్ ఆఫ్ ది ఫ్లోర్ దీనికి డెడికేటెడ్. సో అన్ని షాప్ వాళ్ళు ఓన్లీ హోల్సేల్ అమ్ముతారు, కానీ ఇక్కడ వాళ్ళు రిజెక్ట్ అయిన సామాన్ అంతా ఇక్కడ మనకి రీటైల్లో కూడా అమ్ముతారు అనమాట. సో మనం కొనుక్కునే సామాన్ అంతా ఇక్కడ నుంచే కొనుక్కోవచ్చు. మిగతా షాప్స్లో అన్నీ ఊరికే ఎక్స్ప్లోర్ చేసి చూడడానికి కాంటాక్ట్స్ తీసుకుని కావాల్సినప్పుడు సప్లై చేయించుకోవడం. ఈ పైన ఉన్న మాల్స్, పైన ఉన్న ఫ్లోర్స్లో అంతా హోల్సేల్ షాప్స్. ఇక్కడ బట్టలు కూడా మనకి రీటైల్లో అమ్ముతున్నారు. ఈ సెక్షన్ వచ్చేసి హిజాబు అండ్ ముస్లిం వేర్ అనమాట. ఇదంతా అరబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి బల్క్లో సామాన్ తీసుకెళ్ళి దుబాయ్ ఇక్కడ వెళ్ళి అమ్ముతారు. ఇక్కడ చూసుకోవచ్చు బాత్ రోబ్స్, టవల్స్ సెక్షన్. ఎంటైర్ alley మొత్తం సప్లయర్స్ ఓన్లీ ఫర్ దీస్ ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి క్రాక్స్, చెప్పులు, ఆ పక్కన షూసు. ఇక్కడ చూసుకోవచ్చు సాఫ్ట్ టాయ్స్.
ఇక్కడ చూసుకోవచ్చు డెకరేషన్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరర్, వెరైటీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్లాగ్స్, చైనా తప్ప మిగతా ఫ్లాగ్లన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. ఇవైతే నాకు బాగా అనిపించేవి టీ కప్స్ సెట్స్ అమ్మే షాపు. సో వెరైటీ కానీ ఆ వింటేజ్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంది. ఇది ఇంకో అమేజింగ్ సెక్షన్ క్రాకరీ. అసలు కలెక్షన్ అంతా అల్టిమేట్గా ఉంది, వెరీ వెరీ అట్రాక్టివ్ కలెక్షన్, చాలా బాగుంది అసలు. సో ఇది వచ్చేసి ఫుట్ సోల్స్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో వీళ్ళే వాళ్ళు ఓన్ R&D చేసుకుని బ్రాండ్స్కి అమ్ముతారు, వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు అరోమా సెంట్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ స్టేషనరీ సెక్షన్ అనమాట. లాట్స్ ఆఫ్ వెరైటీ హియర్. అండ్ ఇది వచ్చేసి పెయింటింగ్స్ సెక్షను. మన దగ్గర 5 స్టార్ హోటల్స్ అందరూ ఇక్కడికి వచ్చి బల్క్లో కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళు రెస్టారెంట్స్లో హ్యాంగ్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ వెరైటీ చూడండి, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్. ఇక్కడ వచ్చేసాం స్పోర్ట్స్ సెక్షన్కి. ఇక్కడ చూసుకోవచ్చు స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఒకళ్ళేమో ఓన్లీ ఫుట్బాల్స్ అండ్ బాస్కెట్బాల్స్, ఒకళ్ళేమో జిమ్ ఎక్విప్మెంట్, ఒకళ్ళేమో బిలియర్డ్స్ ఎక్విప్మెంట్, ఒకళ్ళేమో ఈ ఫైటింగ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఇక్కడ చూసుకోవచ్చు బాస్కెట్బాల్ మ్యానుఫ్యాక్చరర్, స్పెషలిస్ట్ ఇన్ బాస్కెట్బాల్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ అగైన్ వెరైటీ ఆఫ్ బాస్కెట్బాల్స్ చూసుకోవచ్చు, వేరియస్ కైండ్స్ ఆఫ్ బాస్కెట్బాల్స్ డిజైన్స్ కానీ ఇవన్నీ. మళ్ళీ అక్కడ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఉన్నాడు. అగైన్ వైడ్ వెరైటీ బట్ ఫోకస్డ్ ఆన్ దాట్ పర్టికులర్ పీస్. సో మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని వచ్చేసాం డిన్నర్కి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ సిటీలో చాలామంది ఇండియన్ హోల్సేలర్స్ వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం స్పెషలైజ్డ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మన ఇండియన్సే వచ్చి సెటప్ చేసింది. ఇది చూసుకోవచ్చు ప్యూర్ వెజ్ ఇండియన్ రెస్టారెంట్. ఓన్లీ చైనాలో మొత్తంలో ఇక్కడ ఒక చోటే నాకు ఇది కనబడింది. ఒక చూడొచ్చు లిటిల్ ఇండియా ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఈ మెకాల్యాండ్ హోటల్ అనేది కూడా ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారన్నమాట ఈ చోట. సో మాకైతే ఒక రౌండ్ 800 రూపీస్కి మొత్తం డిన్నర్ బఫే వచ్చింది. వీ యాక్చువల్లీ లవ్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే చైనా వచ్చినప్పటి నుంచి మాకు ఇలాంటి రెస్టారెంట్ అయితే అసలు దొరకలేదు. ఇక్కడ చూడొచ్చు కడక్ టీ, ఫిల్టర్ కాఫీ అన్నీ అమ్మేస్తున్నారు. ఈ చుట్టుపక్కలే మీకు ట్రేడింగ్ కంపెనీస్ కూడా దొరుకుతాయి. బేసిక్లీ మీరు ఏదైనా సామాన్ ఆర్డర్ చేసుకోవాలి అండ్ యూ వాంట్ టు గెట్ ఇట్ డెలివర్డ్ టు ఇండియా అంటే వీళ్ళతో వచ్చి డీలింగ్ పెట్టుకోవచ్చు. మీరు మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే దీస్ పీపుల్ విల్ గెట్ స్టఫ్ షిప్డ్ టు ఇండియా అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇంకో ఇండియన్ రెస్టారెంట్ కూడా కనబడింది, పేరు వతన్. సో బేసిక్లీ ఇక్కడ చాలామంది ఇండియాకి సప్లై చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫోకస్డ్గా సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేసి ఉంచారనమాట.
సో ఇక్కడితో ఈ టూర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. టుమారో వీ స్టార్ట్ ఫర్ షాంఘై. షాంఘై ఇస్ ద ఫైనల్ సిటీ ఇన్ our tour. And yep, thank you for watching.